వచ్చిన తర్వాత చాలా తేడా వస్తుంది. పార్లమెంట్ ఎన్నికల్లోకి వచ్చేసరికి భారతీయ జనతా పార్టీ అనేటువంటిది ముందు ఫైట్ చేస్తున్నప్పుడు, లీడ్ చేస్తున్నప్పుడు ఇంకో పార్టీ ఓట్లు అనేటువంటివి తగ్గుతున్నాయి కదా. రైట్. 5వ రౌండ్ కూడా కౌంటింగ్ పూర్తయింది. 5వ రౌండ్ అఫీషియల్గా ఇంకా రావాల్సింది. 5వ రౌండ్ కౌంటింగ్ ముగిసిన తర్వాత 10,000కు పైగా ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కనిపిస్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత 10,000 వెనుకంజలో, 10,000కు పైగా ఓట్ల వెనుకంజలో ఉన్నారు. అంటే 5 రౌండ్లను మనం ఏ డివిజన్లో ఒకసారి చూస్తే షేక్పేట, ఎర్రగడ్డ, రెహమత్ నగర్, వెంగళరావు నగర్, ఈ 4 డివిజన్లకు సంబంధించి 5 రౌండ్లలో కౌంటింగ్ పూర్తయింది. 6వ రౌండ్ కౌంటింగ్ కూడా ఇప్పుడే మొదలైంది. 6వ రౌండ్లో కూడా కొంతవరకు స్వల్పంగా వెంగళరావు నగర్ ఓట్లు ఉంటాయి. యూసుఫ్ కూడా ఓట్లు కూడా అందులో యాడ్ అవుతాయి. ఖచ్చితంగా యూసుఫ్ కూడా ప్రాంతం కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ నివాసం ఉండే ప్రాంతం అది. అక్కడ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ భారీ లీడ్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. కాబట్టి 6వ రౌండ్లో ఇంకా మెజార్టీ పెరిగే అవకాశమే కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీది. ఏ రౌండ్లో కూడా ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో లేదు. కేవలం తొలి రౌండ్లో మాత్రం స్వల్ప ఆధిక్యం కాంగ్రెస్కి దక్కింది. 40-45 ఓట్ల ఆధిక్యం మాత్రమే దక్కింది. అక్కడి నుంచి కంటిన్యూగా ఇంక్లూడింగ్ పోస్టల్ బ్యాలెట్లో మొదట్లో కౌంటింగ్ చేసినప్పుడు 47 ఓట్లు కాంగ్రెస్ అభ్యర్థికి వచ్చాయి, 43 ఓట్లు బీఆర్ఎస్ అభ్యర్థికి వచ్చాయి. అంటే పోస్టల్ బ్యాలెట్లలో కూడా 4 ఓట్ల ఆధిక్యం కాంగ్రెస్ అభ్యర్థికి దక్కింది. ఆ తర్వాత ఫస్ట్ రౌండ్లో 40 ఓట్ల ఆధిక్యానికి పోయిన కాంగ్రెస్ అభ్యర్థి ఇప్పుడు 5 రౌండ్లు ముగిసేసరికి దూసుకుపోతున్నారని చెప్పొచ్చు. 10,000 లీడ్ దాటిపోయింది. అంటే ఆల్మోస్ట్ 20,000, 10-20,000 మధ్య లీడ్ అనేది అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా ఇదే రకమైన అంచనా వేశాయి. అదే రకమైన అంచనా నిజం కాబోతుంది. అక్కడ బీహార్లో, ఇక్కడ జూబ్లీహిల్స్లో ఈసారి మాత్రం ఎగ్జిట్ పోల్స్, ప్రీ పోల్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్గా కొంత ప్రీ పోల్స్ ఇక్కడ బీఆర్ఎస్ వైపు, బీహార్లో కాంగ్రెస్ వైపు, మహాగఠబంధన్ వైపు ఉన్నప్పటికీ ఎగ్జిట్ పోల్స్ మాత్రం అన్ని క్లియర్ కట్గా బీహార్లో ఎన్డీఏ కూటమి, జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుస్తాడని తేల్చి చెప్పాయి. ఇప్పుడు అదే నిజమవుతుంది. వెంకట్ గారు, మీరు అన్నట్టే, మీరు మొదటి నుంచి చెప్తున్నట్లే ఇంకా లీడ్ పెరుగుతూనే ఉంది. 10,000 దాటిపోయింది, 10-11,000 వరకు. ఫిఫ్త్ రౌండ్ ఇంకా అఫీషియల్గా రావాలి. మొత్తానికి 11,000 లీడ్ వరకు వెళ్ళినట్లు తెలుస్తుంది. దానికి సంబంధించి అంటే చాలా క్లియర్గా సరే, మేము ఫస్ట్కి వెళ్ళి కూడా సరే ఎగ్జిట్ పోల్స్ రాకముందు కూడా ఈ ఎలక్షన్స్ విషయంలో నేను మాట్లాడినప్పుడు కూడా మీకు చెప్పినాను 100% క్లియర్ కట్గా కాంగ్రెస్ అభ్యర్థి గెలుస్తాడు. ఫీల్డ్లో పరిస్థితి కాంగ్రెస్కి చాలా ఫేవర్గా ఉంది. కానీ పరిస్థితి రీత్యా ఆ నెక్ టు నెక్ ఎందుకు వస్తుందని అంటే సరే, ఎందుకంటే 3 ఓట్ షేర్ అన్నప్పుడు కొంచెం డైవర్ట్ అయినప్పుడు, సెకండ్కి అయినప్పుడు యాంటీ ఇన్కంపెన్సీ వన్ సైడ్ అవుతున్నప్పుడు ఆ ఓట్ షేర్ కొంచెం తేడా వస్తుందని అనుకున్నాం. కానీ మనం అనుకునే దానికంటే ఇప్పుడు నెంబర్స్ చూస్తుంటే 10 to 15,000 మెజార్టీ కాదు, 15,000 to 20,000 వరకు కూడా మెజార్టీ వెళ్ళే, 20,000 వరకు మెజార్టీ రీచ్. బీఆర్ఎస్ నుంచి కరీంనగర్ DCMS మాజీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి గారు ఉన్నారు. మొత్తం బీఆర్ఎస్ కీలక నేతలు అంతా. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పాలి. మొన్నటి పోలింగ్ రోజు పోలింగ్ ఏజెంట్లు పోలింగ్ కేంద్రాల నుంచి బీఆర్ఎస్ వాళ్ళు పారిపోయారు, కొంతమందిని బెదిరించారు, కొంతమందిని కొనేశారు. ఇలాంటి చర్చలతో ఒక 40-50 పోలింగ్ కేంద్రాల్లో చివరికి అసలు బీఆర్ఎస్కి కౌంటింగ్ ఏజెంట్లే లేరు. అంటే అలా ఏదో అసలు పోటీలోనే లేని పార్టీకి జరిగే సంఘటన మొన్నటి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఫేస్ చేసింది. అంటే బీఆర్ఎస్ ఏజెంట్లు ఒక 40-50 కేంద్రాల నుంచి చివరిలో వెళ్ళిపోయారు, అక్కడ లేరు. దాన్ని గుర్తించి ఈరోజు కౌంటింగ్ రోజు మాత్రం బీఆర్ఎస్ చాలా కేర్ఫుల్గా డీల్ చేసింది. మాజీ చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్లు, మాజీ ఎమ్మెల్యేలు వాళ్ళందరినీ కౌంటింగ్ కేంద్రాల్లో ఉంచింది. ఎందుకంటే పోలింగ్లో ఏదైతే అధికార పార్టీ కాంగ్రెస్ దెబ్బతీసింది అని బీఆర్ఎస్ అంచనాకు వచ్చిందో, ఈరోజు కౌంటింగ్లో అలాంటి ప్రమాదం ఏమైనా జరుగుద్దేమో అనేది కొంచెం అలర్ట్ అయింది. కాకపోతే చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్లే అయింది. ఎందుకంటే పోలింగ్ రోజు దెబ్బతిన్నది అదే కౌంటింగ్లో రిఫ్లెక్ట్ అవుతుంది. శ్రీకాంత్ రెడ్డి DCMS మాజీ చైర్మన్, కరీంనగర్ అనే షేక్పేటలో కూడా ప్రచారంలో ఆడ కొప్పిలీశ్వర్తో కలిసి, మాజీ మంత్రి కొప్పిలీశ్వర్తో కలిసి ఆయన పాల్గొన్నారు. మనకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. శ్రీకాంత్ రెడ్డి గారు, ఏం చెప్తారు? షేక్పేట మీరు చూసారు, షేక్పేట కౌంటింగ్ పూర్తయింది. పూర్తిగా అక్కడ కొంత మీకు పోటాపోటీ వాతావరణం కనిపించినా ఎర్రగడ్డ, రెహమత్ నగర్, వెంగళరావు నగర్ అసలు దూసుకుపోతుంది కాంగ్రెస్ పార్టీ. 5 రౌండ్లు ముగిసేసరికి 10-11,000 లీడ్లోకి వెళ్ళింది. ఏం చెప్తారు దీనిపై? రైట్, శ్రీకాంత్తో మాట్లాడదాం.